హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. రఘు సార్, ఇట్ మీన్స్ అలాట్. సార్ రోహిత్ గారు థ్యాంక్ యూ, హ్యూజ్ రెస్పెక్ట్. విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సో మైండ్ అంతా బ్లాంక్గా ఉందండి సీరియస్లీ. మరో తరమ ఒక్క విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 టు టిల్ టుడే, మరో తరమ ఫర్ మీ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, సాల్వ్ చేసుకున్నాం. చాలా ఛాలెంజెస్ వచ్చాయి, ఓవర్కమ్ చేసాం. చాలా డెడ్ ఎండ్లు వచ్చాయి, బ్రేక్ చేసాం. అండ్ సో ఫైనల్గా మీ ముందుకైతే మరో తరం ఇలా తీసుకొచ్చాం. సో వాట్ నేను ఇదే ఒక అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. దీని గురించి ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతవరకు ట్రై చేసాం. మాకు చాలా చాలా లిమిటేషన్స్ ఉన్నా కూడా వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. అండ్ ఈ జర్నీలో చాలా చాలా మందిని ఫేస్ చేసాం. అంటే ఐ మీన్ లైక్ చాలా ఇన్సిడెంట్స్ని చూశాను నేను. బట్ ఐ లెర్న్డ్ అలాట్. సో నేనైతే మాత్రం దీన్ని గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. ఎంతవరకు హానెస్ట్గా ఒక సినిమాని నెరేట్ చేయాలో అంతవరకు ట్రై చేశాను. సో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో జనరల్లీ I would say one thing, I would like to tell one thing that basically I know movie is a business. So business which is nothing but a money. So money, in my point of view, money is just an instrument or tool. అది ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో వాల్యూ అనే దానికి ఎప్పుడు కూడా ఒక లిమిట్ ఉంటుంది. బట్ నా పర్సెప్షన్లో మూవీ అన్నది ఒక ఆర్ట్. సో క్రాఫ్ట్ మ్యాన్ అన్నోడు ఆర్ట్ని తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో అన్నది చాలామందికి తెలీదు. సో ఫైనల్గా ప్రోడక్ట్ చూసి జనాలు అందరూ జడ్జ్ చేస్తారు. అఫ్కోర్స్ అది కరెక్టే. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది తీయాలి, ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక థాట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి అది చేసే జర్నీలో చేయాలనుకున్న వ్యక్తి పెట్టుకున్న నమ్మకం, దాని గురించి పడిన కష్టం, దాని మీద స్పెండ్ చేసిన టైం, అండ్ ఫైనల్గా అంతా చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే దాని మీద కలిగే చిన్న సాటిస్ఫాక్షన్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఫీలింగ్లో ఉన్నాను. సో ఇట్స్ అప్ టు యూ. సో ప్రతిసారి మా ఈవెంట్ని పిలవగానే వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఆడియన్స్కి కానీ మీడియాకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీడియా ఎస్పెషల్లీ మీరే, యు ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ సినిమా అండ్ ఆడియన్స్. సో మీరందరూ సపోర్టు, మీ బ్లెస్సింగ్ అందరూ ఉంటుంది ఈ సినిమానికి అని చెప్పి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ అండి. మేము చేయాల్సిన బెస్ట్ అంతా చేసాం. నౌ ఇస్ అప్ టు యూ అండ్ ఆడియన్స్. సో గీతలో ఏదో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు కర్మణ్యే వాధికారిష్య మాఫలేషి కదాచన అంటారు. సో మేము చేయాల్సిన బెస్ట్ అంతా చేసాం. సో నా రిజల్ట్ అంతా మీ చేతిలో ఉంది, మీడియా చేతిలో, జనాల చేతిలో, ఆ దేవుడి చేతిలో ఉంది. మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. చాలా కొద్దిమంది నాతో ఈ జర్నీలో ఎన్ని హడల్స్ వచ్చినా నాతో ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఒక ఐటీలో ఒక జాబ్ చేస్తూ ఎక్కడో కంఫర్ట్ జోన్లో ఉన్నాను. బయటకు వచ్చి సినిమా చేయాలని చెప్పి అనుకున్న టైంలో జాబ్లో ఉండి కొన్ని రోజులు ట్రై చేశాను. నా మీద నాకే సిగ్గేసింది. సో ఇంట్లో చెప్పాను అనమాట, రిజైన్ చేస్తాను, చేసిన తర్వాత ట్రై చేస్తాను, ఇట్లా కూర్చుంటే అవ్వదని చెప్పానంటే ఇమీడియట్గా పేపర్స్ పెట్టరమ్మని చెప్పి నా వైఫ్ చెప్పింది. తర్వాత కొంచెం భయపడి నేనే ఒక నెల రోజులు ఆలోచించి తర్వాత పెట్టాను. సో ఈ జర్నీ అంతా నాతో ఫుల్ సపోర్ట్ చేసిన నా వైఫ్ మౌనికకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నన్ను నమ్మి ఈ సినిమా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ద మెయిన్ నా ప్రొడ్యూసర్స్ మూర్తి గారు అండ్ విజయ్. నన్ను బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ జర్నీలో చాలాసార్లు నేను ఒక్కడే చాలా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లో ఉండేవాడిని కొన్ని సిచ్యువేషన్స్లో. నా ఫ్రెండ్ అజయ్ శివశంకర్ మాస్టర్ ప్రతిసారి అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏమి లేనప్పుడు ఉన్నవాడే నిజమైన ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ అండ్ మోర్ ఇక్కడ కొంతమంది డైరెక్ట్గా ఎక్కడ ఉన్నారు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, చైన్ వాళ్ళు, స్వప్న దత్ గారు అండ్ రత్న గారు అండ్ కార్తీక్ సుబ్రాజ్ గారు, మిత్రన్ గారు, అజయ్ భూపతి అండ్ కార్తీక్ వర్మ దండు అండ్ సారీ ఇఫ్ నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే. సో అందరూ నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున, నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే.
అండ్ మై క్యాస్ట్ అండ్ క్రూ. మేడం, నేను సినిమా చేసినప్పుడు ఫస్ట్ యాక్చువల్గా ఈ క్యారెక్టర్ మీరు తప్ప ఇంకా ఆల్టర్నేట్ థాట్ అనేది నాకు లేదు. సో ఫైనల్గా మిమ్మల్ని ఎప్పుడైతే క్యాస్ట్ చేశానో నేను అదే అచీవ్మెంట్ అనుకున్నాను. సీరియస్లీ నేను మీకు తెలీదు, చాలా బిగ్ ఫ్యాన్ని. బట్ షూటింగ్లో ఎప్పుడైనా కొంచెం అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాను అంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ మ్యామ్. అండ్ హరీష్, అతుల్య, అవంతిక రియల్లీ వాళ్ళు చేయాల్సినంత వరకు, అండ్ మేబీ కొన్ని ఏమన్నా తప్పులు చేసి ఉంటానేమో కానీ దే డిడ్ దేర్ జాబ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అతుల్య, యువర్ వెరీ వెరీ ప్యాషనేట్. అండ్ అవంతిక, యూ కెన్ ఈజీలీ గెట్ ద సిచ్యువేషన్. అండ్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ డే వన్ నుంచి. అండ్ ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఫ్యూ పీపుల్ అండి. డిఓపి సాయి, మనోడు ఇంకా ఎక్కడో ఇలా ఉండడం వల్ల ఆగిపోయాడు. వెరీ ప్యూర్ టాలెంటెడ్, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ హరీష్, థ్యాంక్ యూ. యూ డెడ్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఓన్లీ ఏమనండి అప్లాజ్. ప్రతి ఒక్కరు చెప్పిన ఒకటే ఫీడ్బ్యాక్, ఆర్ఆర్ అదిరిపోయిందని. ఒకనొక సిచ్యువేషన్లో తను నాకు 3 songs అండ్ ఆర్ఆర్ చేశాడు. థ్యాంక్ యూ హరీష్. సో ఈ సినిమా నాతో పాటు మా టీం అందరికీ కూడా కెరియర్లో ఒక మంచి కిక్ స్టార్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఆడియన్స్, మీడియా ఆడియన్స్, ప్రేక్షకులు లేకపోతే హరీష్ గారు లేరు, ప్రభాస్ గారు లేరు. మీ చేతిలో ఉంది సినిమా.